మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీపై ఫ్యాన్స్ లో ఆసక్తి అంతకంతకు పెరుగుతోంది. ఈ టైంలో చిరంజీవి ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. విశ్వంభర సినిమా రిలీజ్ ఎందుకు లేట్ అవుతుందో వెల్లడించారు. సినిమా అప్డేట్స్, బర్త్డే సర్ప్రైజ్ తో పాటు థియేట్రికల్ రిలీజ్ టైం ని కూడా చెప్పారు. ఈ సినిమాలోని రెండవ భాగం ఎక్కువగా విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పై ఆధారపడి ఉంటుందని, క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అత్యుత్తమంగా అందించాలన్నదే మా లక్ష్యమని చెప్పారు మెగాస్టార్. చందమామ కథలా మైమరిపించేలా ఉంటుందని, ప్రతి ఒక్కరిలోని చిన్నపిల్లల కోసం సినిమా తీశామని చెప్పారు. అలాంటి సినిమా చూడడానికి సమ్మర్ కంటే మంచి సీజన్ ఇంకేదీ ఉండదు కాబట్టి విశ్వంభర 2026 సమ్మర్లో రిలీజ్ అవుతుందని వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. హాయ్, ఇలా మీ ముందుకు రావడానికి కారణం విశ్వంభర. చాలా మందికి డౌట్ ఉంది, ఈ చిత్రం ఎందుకు డిలే అవుతుంది, ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యం, ఈ జాప్యం చాలా సముచితం నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ చిత్రం సెకండ్ హాఫ్ మొత్తం విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంది. మీకు అత్యున్నతమైన ప్రమాణాలతోటి, ద బెస్ట్ క్వాలిటీ తోటి ఇది మీ ముందుంచాలి, మీకు అందివ్వాలన్న దర్శక నిర్మాతల ప్రయత్నమే ఈ జాప్యానికి ప్రధానమైన కారణం. ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా శ్రద్ధాశక్తులతో తీసుకుంటున్న సముచితమైన సమయం ఇది. ఇక ఈ చిత్రం గురించి చెప్పాలంటే ఇది ఒక చందమామ కథలా సాగిపోయేటటువంటి అద్భుతమైనటువంటి కథ. ముఖ్యంగా చిన్నపిల్లలకు, మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళలో ఉండే చిన్నపిల్లలు ఉంటారే, వాళ్ళని సైతం ఇది అల్లరిస్తుంది, వినోదపరుస్తుంది. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మీతో పాటు నాకు కూడా సమాధానంగా యూవి క్రియేషన్స్ వాళ్ళు ఒక చిన్న గ్లిమ్స్ ని మనకు అందివ్వబోతున్నారు. అది నా పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందు, అంటే ఇక్కడి నుంచి కొన్ని గంటల తర్వాత, ఆగస్టు 21 సాయంకాలం 6:06 అంటే కొన్ని గంటల వ్యవధిలో అది మన ముందుంచుతున్నారు. అది మనల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని నమ్మకం నాకైతే. గ్లిమ్స్ వస్తుంది, అది మనల్ని అలరిస్తుంది. అది సరే, ఇంతకీ రిలీజ్ ఎప్పుడు చెప్పట్లేదే, అది కొంచెం లీక్ చేస్తున్నాను. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఉండే చిన్నపిల్లలు దీన్ని ఎంజాయ్ చేసే సీజన్ సమ్మర్ సీజన్, వచ్చే వేసవి 2026 వేసవి నాడు ఈ సినిమా మీ ముందు ఉంటుంది. నాది భరోసా. ఎంజాయ్. ఈ చిత్రాన్ని చూడండి, ఆస్వాదించండి, విశ్వంభరను ఆస్వాదించండి.